ద్విత్వా తుఫాను వానలతో తిరుమలలోని జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. అక్టోబర్లో కురిసిన వర్షాలకే తిరుమలలోని పాప వినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార డ్యాములు 98% నిండిపోయాయి. పాప వినాశనం, గోగర్భం డ్యాముల గేట్లను కూడా అప్పుడు ఎత్తవలసి వచ్చింది. నిజానికి ఇప్పుడు భారీ వర్షాలు కురవకపోయినా నవంబర్ నెల ప్రారంభంలో కురిసిన వర్షాలకు శేషాచల అడవుల నుంచి ఊట నీరు భారీగా డ్యాముల్లోకి చేరుతూ వచ్చింది. నవంబర్ 24వ తేదీకే డ్యాములన్నీ నిండిపోయి గోగర్భం, పాప వినాశనం డ్యాముల గేట్లు 1 అంగుళం మేర తెరిచి దిగువకు వదులుతున్నారు. 2 రోజుల నుంచి కురుస్తున్న వానలతో డ్యాములు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా ఆదివారం మధ్యాహ్నం గోగర్భం, పాప వినాశనం గేట్లు మరొక అంగుళం పైకెత్తారు. ప్రస్తుతం పాప వినాశనంలో 5,240 లక్షల గ్యాలన్లు, గోగర్భంలో 2,833 లక్షల గ్యాలన్లు, ఆకాశగంగలో 685 లక్షల గ్యాలన్లు, కుమారధారలో 4,258.98 లక్షల గ్యాలన్లు, పసుపుధార డ్యాములో 1,287.51 లక్షల గ్యాలన్ల నీరు ఉంది. దాదాపు 9 నెలల పాటు తిరుమల నీటి అవసరాలు తీర్చేంత నీరు ప్రస్తుతం డ్యాముల్లో ఉంది.